యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అనాథగా బతకాల్సిన నాకు అలాంటి ఫ్యామిలీ దొరకడం నా అదృష్టం. నా కన్న వాళ్ళని మరిపించారు వాళ్ళు. వాళ్ళ రుణం తీర్చుకోలేనిది. ఎంత ఇచ్చినా తక్కువే అవుతుంది. అందుకే అంతా వదిలేసి వచ్చేశాను. డబ్బుని మాత్రమే వదిలేసి వచ్చాను, వాళ్ళని కాదు. మీ మంచి మనసుకి తప్పకుండా మంచి జరుగుతుందండి. త్వరలోనే అందరం మళ్ళీ కలుస్తాం. ఆ నమ్మకం నాకుంది. ఏంటి శవం లేచిన ఇల్లులా సైలెంట్ గా ఉన్నారు? ఏదోటి మాట్లాడండి. ఆస్తంతా అభిగాడిదని తెలిసిన తర్వాత ఏం మాట్లాడమంటావు అత్తయ్య? నాన్న పెద్ద ట్విస్ట్ ఇచ్చాడుగా. ఇన్నాళ్ళు ఆస్తంతా మనది అనుకున్నాం. అలా అనుకునే మా మామ్ డాడీ నన్ను నీకిచ్చి పెళ్లి చేశారు అఖిల్. ఇప్పుడు మీకు ఆస్తి లేదని తెలిస్తే మా మామ్ నన్ను ఇక్కడ ఉండనిస్తుందో లేదో. అంటే ఆస్తినా నన్న పెళ్లి చేసుకుంది? నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, కానీ మా మామ్ వాళ్ళు ఈ ఆస్తిని చూసి నాకు పెళ్లి చేశారు. మన రక్త సంబంధం కానివాడు ఇంట్లో ఎందుకని అభిగాడిని కెంటేశాం. ఇప్పుడు వాడి ఆస్తిని ఎలా అనుభవించేది? వాడి ఆస్తిని మీ ఆస్తిగా మార్చుకుంటే అనుభవించచ్చుగా. ఏమంటున్నావు అత్తయ్య? ఆస్తంతా అభిగాడి పేరు మీద ఉందిగా, మీరేమీ చేయలేరు. అదే ఆస్తిని మీ పేరు మీద రాయించుకుంటే మీరు ఏవైనా చేయొచ్చు. ఆస్తిని మా పేరు మీద అభి ఎందుకు రాస్తాడు? దానికో ఉపాయం ఉంది. అభిగాడి కాళ్ళు పట్టుకుంటారో గడ్డం పట్టుకుంటారో ఏం చేస్తారో నాకు తెలీదు. వెంటనే అభిని వసుని పిల్లల్ని ఇంటికి తీసుకురండి. వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారా ఆంటీ? ఎలాగైనా రప్పించాలి. అభివసులు ఈ ఇంటికొచ్చాక వాళ్లపై మీరు ప్రేమ కురిపించాలి. అనుకీర్తిలు ఆడపిల్లలు పెళ్లి చేసుకుని పరా ఇంటికి వెళ్లిపోయేవాళ్లు. ఆస్తిపై వాళ్లకు హక్కు ఉండదు. బన్నిగాడు కూడా పరాయవాడితో సమానం. వాడికి ఆస్తి చెందదు. మిగిలిందల్లా వసు కడుపులోని బిడ్డ. ఆ పిండాన్ని కడుపులోనే కరిగించేస్తాను. ఆస్తంతా మీదవుతుంది. ఆ ప్రాసెస్లో వసుకేమైనా అయితే అప్పుడు గొడవే లేదురా. అభి మూడో పెళ్లి చేసుకోడు. ఆ బన్నీగాణ్ణి పుట్టింట్లో వదిలేయచ్చు. అభిని మీ గుప్పెట్లో పెట్టుకుని ఆడించచ్చు. అతనంటే అమ్మకి ఇష్టం. ఇదంతా చేయడానికి అమ్మ ఒప్పుకుంటుందా? మీ అమ్మ సంగతి నాకు వదిలేయంట్రా. మీ నాన్న ఎలాగో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇప్పుడు అప్పుడే ఇంటికి తిరిగిరాడు. మీ అమ్మని నేను మేనేజ్ చేస్తానుగా. మెల్లగా అభిపై వసుపై మీ అమ్మకు ద్వేషం కలిగేలా నూరిపోస్తాను. మీ అమ్మను మార్చేస్తాను. అభికి వారసు లేకుండా చేసి ఆస్తంతా మీ సొంతం చేస్తాను. పిన్ని, పెద్దవారయ్యుండి మీరు చెప్పే మాటలు ఇవా?
బసు కడుపులో ఉన్న బిడ్డని చంపేస్తారా? బసుని కూడా చంపేస్తారా? అభికి వారసుడు లేకుండా చేస్తారా? అత్తయ్యని మార్చేస్తారా? ఆస్తి కోసం ఇంత నీచానికి దిగజారుతారా? ఇప్పుడే వెళ్ళి మీ అందరి సంగతి అత్తయ్యతో చెప్తాను. ఏమండి, ఏమండి? వదలండి. నోరెత్తావంటే చంపేస్తాను. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానే? పిచ్చోడిని అనుకుంటున్నావు నన్ను? నా గురించి అమ్మతో చెప్తానంటావా? నేను చేస్తున్నది తప్పండి. ఆస్తి కోసం దుర్మార్గంగా. నోర్ముయ్. అనే నీకేం తెలుసు? మా రక్త సంబంధం కానీ ఎవడో పరాయివాడు, ఒక అనాథ యదవ ఇన్నాళ్ళు మా పైన అజమాయిషి చలాయిస్తుంటే మేం ఎంత నలిగిపోయామో, ఎన్ని అవమానాలు భరించామో, ఎన్ని మాటలు పట్టామో నీకేం తెలుసు? అభి ఏం చేసినా మీ మంచి కోసమే చేశాడండి. చంపేస్తాను ఇంకోసారి ఆ మాట అన్నావంటే. వాడేంటే మాకు మంచి చేసేది? మా గురించి మా మామ్కి ఒక్క మాట చెప్పినా నీ తాళి తెగిపోద్ది. షూట్ చేసుకుని చచ్చిపోతాను. నీ పిల్లలు దిక్కులేని వాళ్ళైపోతారు. పో. ఇక్కడ విన్నది ఇక్కడే మర్చిపో. నువ్వు మాతో చేతులు కలపకపోయినా పర్వాలేదు, కానీ మా పనులకు అడ్డొచ్చావో నేను చచ్చిపోతాను. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. వెళ్ళవతలకి. ఒరే పెద్దోడా, ఏమో అనుకున్నాను కానీ నీకన్నీ నా పోలికలే వచ్చాయిరా. ఇన్నాళ్లకు నీలో ఒక మగాణ్ణి, ఒక మొగుణ్ణి చూస్తున్నాను. అవునన్నయ్య, ఈ పని నువ్వు మొదటి నుంచి చేసుంటే వదిలి నీకు ఎదురు చెప్పేది కాదు. నీ కంట్రోల్లోనే ఉండేది. నువ్వే నాకు ఇన్స్పిరేషన్ అన్నయ్య. అంటే నువ్వు కూడా నన్ను కొడతావా అఖిల్? నా మాట వినకపోతే ఆ పనే చేస్తాను. మీ మామ్కి కావాల్సింది నాకు ఆస్తుండడమే కదా. దానికోసం నేను ఏమైనా చేస్తాను. నాకు అడ్డు చెప్పకు. ఒరే 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 చిన్నడా, అది మన పార్టీనే కదరా, మనకెందుకు ఎదురు చెప్తుంది? నేను చెప్పిన ప్లాను జాగ్రత్తగా అమలు చేయండి. వారం 10 రోజుల్లో ఆస్తంతా మీ చేతుల్లోకి వస్తుంది. ఆలోచించండి.
ఈ ఆస్తంతా తనదే అని, తానే ఏకైక వారసుడు అని అభికి తెలుసురా. ఏవండి? ఏం ఆలోచిస్తున్నావు వదినా? ఆస్తంతా అభిదేనా? పాపం అన్నయ్య అఖిల్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఏముంది వదినా, నిజం తెలిసిపోయిందని అభి ఆనందపడుతూ ఉంటాడు. ఈ విషయం అన్నయ్యకి తమ్ముడికి తెలియకుండా ఉంటే సంతోషంగా ఉంటుంది వసుగారు. అలా సంతోషపడాలనే వాడు కిక్కురు మనకుండా ఇంట్లో నుంచి పెళ్ళాం పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉంటే ఎప్పటికైనా ఆస్తిని భాస్కర్కు అఖిల్కు పంచాల్సి వస్తుంది కదా. ఆస్తిని అన్నయ్యకి అఖిల్కి సమానంగా పనిచేస్తే మీరేం ఫీల్ అవ్వరు కదా వసుగారు? అభిగాడికి ఆస్తిని పంచాలనున్నా ఆ వసు పంచనిస్తుందా వదినా? ఆ మధ్య అఖిల్ ఈవెంట్ చేస్తాను 10 లక్షలు ఇమ్మంటేనే వసు ఇవ్వనివ్వలేదు. ఆ రోజు నేను చేసింది అఖిల్ మంచి కోసమేనండి. ఇప్పుడు కూడా నేను మీకు చెప్పేదేంటంటే, వెంటనే ఆస్తినిచ్చేస్తే అది వాళ్ళు నిలబెట్టుకోలేరు. కరెక్టేనండి. మొన్ననే అఖిల్ ఒక ప్రాపర్టీని అమ్మాలని చూశాడు. వెంటనే ఆస్తులను పంచేస్తే అఖిల్ అన్నిటిని అమ్మేసుకుంటాడు. అది ఖర్చు చేసి అప్పుల పాలవుతాడు. అన్నయ్య కూడా డబ్బులు మేనేజ్ చేయడం సరిగ్గా తెలీదు. అలాంటి వంకలు సాకులు ఎన్నో చెప్తారు వదినా. ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వరు. భాస్కరు అఖిలు అడుక్కు తిన్నా సరే నయ్యా పైసా కూడా రాల్చరు. అసలు వాళ్ళు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిందే ఆస్తి తమది అనే ధైర్యంతో. ఆ ధైర్యం చెదిరిపోకూడదండి. అలా అని ఆస్తి పాడవ్వకూడదు. అందుకు ఒకటే దారుంది. ఆస్తిని బావగారి పేరు మీద అఖిల్ పేరు మీద రాయడం కన్నా వాళ్ళ పిల్లలకి చెందాలని రాయటం మంచిది. అప్పుడు ఆస్తి పిల్లలకి ఉపయోగపడుతుంది. మంచి ఆలోచన వసుగారు. ఆస్తి పిల్లల పేరు మీద ఉంటే వాళ్ళ ఫ్యూచర్కి ఎలాంటి ఫియర్ ఉండదు. ఎన్నాళ్ళు ఆ ముగ్గురు నీ పిల్లలు అనుకుని ముగ్గురు గురించి సమానంగా ఆలోచించావు. కానీ ఇప్పుడు అభి నీ 2 పిల్లల గురించి కాకుండా తన 3 పిల్లలు పుట్టబోయే బిడ్డ గురించి కూడా ఆలోచిస్తున్నాడు. వెంటనే భాస్కర్ అనే పిల్లల పేరు మీద అఖిల్కి పుట్టబోయే పిల్లల పేరు మీద సమానంగా ఆస్తి రాయించేస్తానండి. రేపే ఆ డాక్యుమెంట్స్ని రెడీ చేయిస్తాను. మంచి పని వెంటనే చేయాలంటారు. రేపే ఆ పని చేయండి. ఈ రోజు వదిలే వదినా, రేపటి నుంచైనా నీ 2 పిల్లల గురించి ఆలోచించు. బయటవాడు ఎప్పటికైనా బయటవాడే, పరాయివాడు మన సొంతవాడు కాదు. భాస్కరు అఖిల్ కన్నా అభియే ఎక్కువ కాదు. ముందు నీ కడుపును పుట్టిన పిల్లలు, ఆ తర్వాతే నీ పెంపుడు పిల్లాడు. అర్థమైందా వదినా? రేపు అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుగారు. అమ్మ సంతోషమే నా సంతోషం.
ఏంటి బన్నీ, ఏమైంది? ఏమైంది బన్నీ? మన ఇంటికి ఎవరు వచ్చారో చూడండి. ఎవరొచ్చారు? రండి రండి చూపిస్తాను, రండి. అన్నయ్య, అఖిల్ హారిక, బయట నుంచున్నారే, లోపలికి రండి. మీరు మమ్మల్ని క్షమించామని చెప్తే తప్ప మేము లోపలికి రాము అభి. అంత తప్పు మీరేం చేశారన్నయ్య? మేమెంత పెద్ద తప్పు చేశామో మాకు తెలుసన్నయ్య. మమ్మల్ని క్షమించామని ఒక్క మాట చెప్పండి బావగారు. మనలో మనకి క్షమాపణలేంటి హారిక? బావగారు లోపలికి రండి. అఖిల్ రా. హారిక రా. రండి రండి, హారిక రండి. దానన్న రండి, లోపల రండి. పద రండి అన్నయ్య. కూర్చోండి కూర్చోండి అన్నయ్య. ఏ అఖిల్, మమ్మల్ని క్షమించన్నయ్య. ఏ అఖిల్ లేవండి. హారిక లే. ఏంటి అఖిల్, ఏంటి హారిక ఇది? నేను నీకన్నా పెద్దవాణ్ణి కాబట్టి నేను నీ కాళ్ళ మీద పడలేకపోయాను అభి. ఇవి చేతులు కాదనుకో. అనయ్య, నువ్వు కూడా ఏంటన్నయ్య? కళ్ళు మూసుకుపోయి మేమెంత పెద్ద తప్పు చేశామో నిన్ననే మాకు తెలిసిందన్నయ్య. నాన్న మా కళ్ళు తెరిపించాడు అభి. నువ్వెంత గొప్పవాడివో మాకు చెప్పాడు. గొప్పతనం నాలో లేదన్నయ్య. మన ముగ్గురిని సమానంగా చూసిన అమ్మా నాన్నల్లో ఉంది. అంత ఆస్తి మాకిచ్చేసి నువ్వు ఇలాంటి ఇంట్లో ఉండడం ఏంటన్నయ్య? ఈ ఇల్లు మాకు చాలా బాగుంది అఖిల్. ఇలాంటి ఇంట్లో మీరుండకూడదక్కా. అవును బస్సు, మీ ఇంట్లో మీరుండాలి. మీ ఇంటిని మీకివ్వడానికే వచ్చాం. మేం వేరే ఇంటికి వెళ్ళిపోతాం. అదేంటన్నయ్య, నా ఇల్లు మీ ఇల్లు ఏంటి? మీరు వేరే ఇంటికి వెళ్ళడం ఏంటి? అది మన ఇల్లు. మీరు మాతో పాటు ఉన్నప్పుడే కదా వదినా అది మనిల్లు అవుతుంది. అసలు మీరు లేని ఆ ఇల్లు ఇల్లే కాదు బావగారు. నిజమైన ఆనందం, సంతోషం అన్నీ మీతోనే ఉన్నాయి. వెంటనే రా అభి. వచ్చి నీ ఇంటిని నువ్వు స్వాధీనం చేసుకో అభి. నా కంఠంలో ప్రాణం ఉండగా మిమ్మల్ని మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేమని అన్నయ్య. మీరు ఆ ఇంట్లోనే ఉండాలి. మేమింట్లో ఉండాలంటే మీరు కూడా మాతోనే ఉండాలన్నయ్య. మాకిక్కడ బానే ఉంది అఖిల్. కానీ అక్కడ మేమేం బాలేం బావగారు. సంతోషంగా, ఆనందంగా లేము. జరిగిందంతా మర్చిపోయి దయచేసి మన ఇంటికి రా అభి. మన ముగ్గురం వేరు కాదు. అమ్మా నాన్నకి మేమిద్దరు కొడుకులు. నువ్వు పెంపుడు కొడుకువి కాదు. మన ముగ్గురు సొంత కొడుకులమే. ఎప్పటికీ మనం విడిపోకూడదు అబ్బే. ఇది ఒక దిష్టి అనుకో. ఇకపై మనం కలిసి ఉండాలి. అది వరంగా ఇవ్వబే. అనయ్య ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్. ప్లీజ్ బావగారు, ప్లీజ్. అనయ్య, అఖిల్
చెప్పిందంతా గుర్తుందిగా? అంతా గుర్తుంది మేడం. ఆ, ఆ.